వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృప, ఆయన క్షేమము, శాంతి, సమాధానం మనకు అనుగ్రహించి ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. అందును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి వారు, ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని దీవెనలు పొందుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు గొప్పవాడు, అత్యధిక శక్తి సంపన్నుడు. ఆయన మనల్ని సంరక్షిస్తూ మన కాపాడుచూ ఉన్నటువంటి వాడు. ఆయన కృపలో మనము క్షేమకరంగా ఉన్నాము, సంతోషకరంగా ఉన్నాము. ఆ దేవుడు ఈ అక్టోబర్ నెలలో లేదా నవంబర్ నెలలో అనేక మంది చెప్పినటువంటి మాటలను కొట్టివేశాడు. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ నెలంతా కూడా ఈ కోవిడ్ అనేది ఇంకా ట్రిబుల్ అయిపోతే మనుషులందరూ చచ్చిపోతారు, కోట్లాది మంది చిల్డ్రన్స్ ప్రత్యేకంగా చనిపోతారని చెప్పి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. కానీ దేవుడు మన దేశాన్ని, అలాగే అన్ని దేశాలను, అనేక మంది ప్రజలను వాటి నుంచి తప్పించాడు. బికాస్ ఆఫ్ ద ప్రేయర్, ప్రార్థన చేయడం జరిగింది. నేను ఒక్కనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దేవుని యొక్క దాసులందరూ, దేవుని యొక్క సంఘాలు, దేవుని బిడ్డలు అనగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు అంటే మరలా చెప్తున్నాను, ఏదో ఏ ఒక్కరూ క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరను ఆలకించి, నా జనులు తమను తాము తగ్గించుకొని, నా జనులనగా అందరూ కూడా దేవుని జనులు. నేను మరలా చెప్తున్నాను మీకు, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మీరు ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా మీరు ఆయన బిడ్డలే. ప్రపంచంలో మానవ జాతి అనేది ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సంతానమే, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వారు. వాళ్ళందరూ కూడా ఆ దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు ప్రభువు సహాయం చేసి ప్రభువు ఆ రోగాన్ని తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది చనిపోకుండా, జనులు చనిపోకుండా, జనులు నాశనం అవ్వకుండా, నరకానికి పోకుండా తండ్రిని తెలుసుకున్నట్లుగా వాళ్ళ జ్ఞాన నేత్రములను తెరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మహామహులు దేవుని ముందు సాగిలపడ్డారు. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ కూడా అదే. మన సొంత బలము, సొంత ఆలోచన, సొంత తలంపులతోటి మనం ఏమీ చేయలేము. ప్రభువు మనల్ని ఆశీర్వదించి, మనల్ని గొప్ప చేసి, మనకు కావలసినవన్నీ అనుగ్రహించేవాడు. అటువంటి ప్రభు యొక్క నామాన్ని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. మరి గత 2 వారాలు ఇక్కడ లేవు. ఒక వారం మార్కాపురంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, అక్కడ సంఘాలను బలపరచడానికి ప్రభువు బలముగా వాడుకున్నాడు. సంఘములో సమస్యలు, రకరకాల బాధలు అన్నిటినీ కూడా ప్రభు విడిపించి సంరక్షించాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాడు. వాళ్ళ అజ్ఞాన హృదయాన్ని తీసివేసి జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడు, అభిషేకించాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రాంతంలోనే కాదు, మరి ఇదే నెలలో 25, 26, 27వ తారీఖుల్లో పంజాబ్ రాష్ట్రంలో దాదాపుగా కొన్ని వేల మందితో ఒక సభను దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆ సభలో 3 దినాలు అదే విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాను. అదే విధంగా పగలు దేవుని సేవకుల సదస్సు, ఇంచుమించు 300 మంది పాస్టర్లతోటి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోబోతూ ఉన్నాను. అదే విధంగా యూత్ మీటింగ్ జరగబోతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయగలరని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఈ నెల 25, 26, 27, 23వ తారీఖు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ ఉదయం మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి ఆ పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ అనే ప్రాంతంలో దిగి అక్కడి నుంచి లూధియానా వెళ్ళాలి. కాబట్టి మీ అందరూ కూడా దయతో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. దేవుడు
మహిమపరచబడాలి. దేవుని యొక్క నామాన్ని అనేకులు తెలుసుకుని కన్వెన్షన్ జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్కడ. దానిలో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. ఆ కన్వెన్షన్ లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అల్పుడనైన నన్ను దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా తండ్రివైన దేవా యెహోవా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మలను ఆరాధించడానికి, మిమ్మలను మహిమపరచడానికి, మీ నామాన్ని కొనియాడడానికి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు స్తోత్ర. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. మీ కృపా కనికరము మహదైశ్వర్యమును మాకు అనుగ్రహించి ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మీరు ప్రభువా కాపాడుచున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకే వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రభు చూస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు, వారి వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి తరతరములు ఆశీర్వదించబడును గాక. యేసుక్రీస్తు వారి నామములో వారి హృదయాలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానపు తెరలు తొలగిపోయి జ్ఞానముతో నింపబడును గాక. మీ ఆత్మ కార్యములు జరుగును గాక. మీ అద్భుత కార్యములు వారి కుటుంబాల్లో జరుగును గాక. సహాయం చేయండి. వ్యర్థమైనటువంటి దురాత్మ సంబంధమైన ఆటంకములను యేసుక్రీస్తు వారి రక్తములో కొట్టివేసి మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తూ గీతాన్ని ఆలపిస్తాడు. సౌండ్ పెట్టండి. Above all powers, above all kings, above all nature and all created things, above all wisdom and all the ways of man, you were here before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known, above all wealth and treasures of the earth, there's no way to measure what you were. Laid behind the stone, you left to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and tied of me above all. Above all powers, above all kings, above all nature and all created things, above all wisdom and all the ways of man, you were here before the world began. Above all kingdoms, above all
There's no way to measure what you were. Crucified, laid behind the stone, you left to die, rejected and alone, like a rose, trampled on the ground. You took the fall, and part of me, above all, oh, you crucified, laid behind the stone, you left to die, rejected and alone, like a rose, trampled on the ground. You took the fall, and part of me, above all, like a rose, trampled on the ground. You took the fall, and part of me, above all. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన 2 వారాలు యేసయ్య తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి కాపాడుతున్నందుకు పాటల ద్వారా ఆయన నామాన్ని కనపడతాం. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితమని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని కనపడతాం. దేవా మా కుటుంబము నీ సేవకే
సాక్షాతి గలరూపాలి మన సంపదలతో కలకాలం జీవింప ఉరిపించుకుని నీ వెలవెల్లి దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. హల్లెలూయా. వింపార చేయుము మాలో సొంపుగా నీ ఘన ప్రేమను నింపు మా హృదయముల శాంతి భాగ్యములతో సంతోషముగా సాగిదము. వింతైన నీ ప్రేమను అంతటా ప్రకటించుము. కొంతకాలమే మేము ముందు నీ లోకాల చింత చేరగ కోరిదము. నీ చింత చేరగ కోరిదము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా విలువా. నీ ఆత్మతో నింపుమా. నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం అనే పాటను పడుకుని దేవుని మహిమపడతాం.
భక్తుడిపై అధికారమిచ్చేది వారిని ప్రేమించు గుణించేది భక్తుడిపై అధికారమిచ్చేది కుటుంబ కంతులను చేసి గృహమును స్వర్గముగా చేసేది కుటుంబ కంతులను చేసి గృహమును స్వర్గముగా చేసేది సుస్థిరమైన శాంతిని గూర్చి సిలువ బాటలో నడిపించేది యేసు నీతో సహవాసం నాలో పెంచింది ఆత్మబలం యేసు నీతో సహవాసం నాలో పెంచింది ఆత్మబలం నీలో ఎదిగేందుకు నీలో మారేందుకు నిన్ను చూచేందుకు నిన్ను చాటేందుకు నీలో ఎదిగేందుకు నీలో మారేందుకు నిన్ను చూసేందుకు నిన్ను చాటేందుకు యేసు నీతో సహవాసం నాలో పెంచింది ఆత్మబలం హల్లెలూయా. హల్లెలూయా. కాలం నీతో ఆగదు, సమయం నీతో ఉండదు అని పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని కనపడతాం.
సృష్టిలో ప్రతి ఒక్కరిని దేవుడు చేసినది. దాని గురించి కొన్ని విషయాల్లో పాట ద్వారా మనం చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
Psalms 101, a king's promise. My song is about loyalty and justice, and I sing it to you, O Lord. My conduct will be faultless. When will you come to me? I will live a pure life in my house and will never tolerate evil. I hate the actions of those who turn away from God. I will have nothing to do with them. I will not be dishonest and will have no dealings with the evil. I will get rid of anyone who whispers evil things about someone else. I will not tolerate a man who is proud and arrogant. I will approve of those who are faithful to God and will let them live in my place. Those who are completely honest will be allowed to serve me. No liar will live in my palace. No hypocrite will remain in my presence. Day after day I will destroy the wicked in our land. I will expel all evil men from the city of the Lord. Amen. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా అలాగే కీర్తనల గ్రంథము ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచారు. అందును బట్టి ప్రభునామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు వారి నామమునకే చెల్లునుగాక. కీర్తనల గ్రంథము 101వ కీర్తన నా కుమార్తె మీకు చదివి వినిపించింది. నేను దాన్ని తెలుగులో మీకు చదువుతాను, తెలుగులో చదివి వివరిస్తాను. కీర్తనల గ్రంథము 101వ కీర్తన, Psalm 101. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు. ప్రభు గొప్పవాడు, మనము సజీవు లెక్కలో ఉన్నాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చుదువు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా యంత నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేసిన వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దావీదు మహారాజు, దావీదు దీనుడు, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని కృపను బలపరచబడి హల్లెలూయా అనేకులను దేవుని సన్నిధికి నడిపించినటువంటి వాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించడానికి తన జీవితాన్ని అర్పించుకున్నటువంటి దైవజనుడు, ప్రవక్త, మహారాజు, సేవకుడు, ఇన్ని బిరుదులు ఉన్నాయని. ఎప్పుడు కూడా దావీదు మోసాన్ని సహించేవాడు కాదు. మోసము చేసినటువంటి వాళ్ళని వెంటనే సంహరించేవాడు రాజుగా.
అలాగే దైవజనుడిగా వారిని క్షమించేవాడు, అలాగే ప్రవక్తగా వారిని సహించేవాడు కాదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. అదే విధంగా దావీదు పాపము చేసినప్పుడు నాతాను అనే ప్రవక్త వచ్చి, నీవు నీ పని అయిపోయింది, నీ జీవితం సమాప్తమైపోతుంది, నువ్వు చక్క పెట్టుకో అన్నప్పుడు తన తప్పుని ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానము చేసుకున్నటువంటి వాడు. 51వ కీర్తనలో మనం ఒకసారి చూస్తే అక్కడ దావీదు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే 51వ కీర్తన చూడండి ఒకసారి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను రాజుని కదా, నేను ఒప్పుకోవక్కర్లేదు అంటలేదు ఇక్కడ. నేను మహారాజుని, దేవుడు నన్ను హెచ్చించాడని గర్వపడట్లేదు. దేవుడు తనకిచ్చినటువంటి స్థానాన్ని బట్టి అతను గర్వించలేదు, కానీ అదే దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇంకా నా అతిక్రమములను తుడిచివేయుము, ఐ సిన్ అగైన్స్ట్ యు, ప్లీజ్ ఫర్గివ్ మీ. దేవుణ్ణి అడుగుతున్నాడు నన్ను క్షమించమని. ఎందుకంటే దేవుని కంటే క్షమించేవాడు ఎవడనూ లేడు. దేవుని ద్వారా తప్ప క్షమాపణ ఏ మానవుడి ద్వారా సాధ్యము కాదు. మానవుడు ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆ క్షమించాలంటే ఎంత సంతోషంగా ఉంటుందో, అదే విధంగా దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, మహిమ కలిగినటువంటి వాడు, ఈ సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు మనుషుని యొక్క తప్పు క్షమించడం అంటూ జరిగితే దానికి అర్థం ఏమిటంటే రక్షణ ఇచ్చినట్లుగా. నీ పాపములను, నువ్వు చేసినటువంటి దోషములను, నీ అతిక్రమములను నేను క్షమించాను అని చెప్పి దేవుడు మనకి ఒక క్షమాపణ అష్యూరెన్స్ మనకిస్తే, అంటే గ్యారంటీ మనకిస్తే ఎంత సంతోషమో అది. ఎందుకంటే ఆ క్షమాపణ అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. మనుషులు ఈరోజు క్షమించవచ్చు, ఈరోజు ప్రేమించవచ్చు, రేపు ద్వేషించవచ్చు, లేకపోతే క్షమాపణే లేదనొచ్చు. కానీ దేవుడు క్షమిస్తే అది ఎన్నటన్నిటికీ క్షమించబడుతుంది. దేవుడు నేను రక్షిస్తే అది ఎన్నటన్నిటికీ రక్షణగానే ఉంటుంది. అది పరలోకానికి నేను తీసుకుని వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారంటే 4వ చరణం చూడండి. నా దోషము పోగునట్లు, 2వ చరణం చదువుతున్నాను. నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దావీదు వేరొకతన్ని భార్యని పట్టుకున్నాడు, ఆమెతో వ్యభిచరించాడు. మనిషి ఎప్పుడు కూడా పాపంలో పుట్టినటువంటి వాడు, జన్మతః పాపి. పాపము నుంచి మనిషిని రక్షించేవాడు దేవాది దేవుడు. కనుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అయితే ఇక్కడ 4వ చరణంలో అంటాడు, నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేశారు. ఒక మనిషికి ద్రోహం చేస్తే, ఒక మనుషుని యొక్క భార్యను ముట్టుకున్నందుకు, ఒక మనుషుని యొక్క భార్యతో వ్యభిచరించినందుకు దావీదు ఏమంటున్నాడంటే, నీకు దేవునికి విరోధంగా నేను పాపము చేశాను. అందుకే యేసేపు కూడా అంటాడు. యేసేపు పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య యేసేపుని వంచాలని చూచినప్పుడు యేసేపు అనే మాట అంటే, దేవునికి విరోధముగా ఈ పాపం ఎట్లు చేయదునంటాడు. మనం ఏదైనా ఒక మనుషునికి వ్యతిరేకంగా, ఒక మనుష్య కుటుంబానికి వ్యతిరేకంగా మనం పని చేస్తున్నాము అంటే దేవునికి వ్యతిరేకంగా మనము చేసినట్లే. గమనించండి దయచేసి. అందుకని 5వ చరణం చూస్తే, 5వ చరణం ఇక్కడ 4వ చరణం కొన్ని వచనాలు చదువుతున్నారు కదండి. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను
కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగారున్నట్లు నీవు నన్ను కడుగుము. హిస్సోపు అనేది ఒక చిరక, భయంకరమైనటువంటి చేదుగా ఉంటుంది. అంటే అటువంటి చేదు అనుభవాలతో నన్ను శిక్షించమంటున్నాడు. నన్ను శిక్షించు, నేను పాపం చేశాను, నాకు శిక్షించినా పర్వాలేదు, నీకు విరోధంగా పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశానని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. చాలా మంది ఈ రోజున జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే, ఎవరైనా పాపం చేశారని దేవుని యొక్క సేవకుడు ప్రకటిస్తే నేను పాపం చేయడం చూసావు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం చేశావని ఒప్పుకునేటువంటి వాళ్ళు, ఆ పాపిని గ్రహించే వాళ్ళు చాలా మంది లేరు. ఎందుకంటే ఒప్పుకోవడం, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అది చిన్నతనం అయిపోయింది. దేవుని సన్నిధికి వెళ్ళి మహారాజు అయినటువంటి దావీదే ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటున్నాడు. తన స్వశక్తి మీద ఆధారపడలేదు, తనకున్నటువంటి ఈ రాజరికం మీద ఆధారపడలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకున్నాడు. అందుకే అతన్ని దేవుడు క్షమించాడు. మనము చేసినటువంటి ప్రతి దానిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కాబట్టి అలా ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ 100వ కీర్తన 101వ కీర్తన వచ్చేసరికల్లా దుష్టుడనేవాడు లేకపోతే యథార్థంగా ఉన్నటువంటి వాడు నా ఇంట్లో ఉండకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి మార్గమును తొలగిన వారు, భక్తి పరులు అనుకుంటూ జీవించే వాళ్ళు భక్తి మార్గములో కాకుండా విరక్తి మార్గములో లేక రక్తి మార్గంలో నడుస్తూ ఉంటే వాళ్ళ గురించి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి మార్గము 101వ కీర్తన 3వ చరణంలో చూస్తే, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అడ్డనీయను. మూర్ఖ చిత్తుడు అనగా మూర్ఖంగా ప్రవర్తించేవాడు నా ఎదుట కంటపడకూడదు. ఎందుకంటే తప్పు తెలుసుకున్న తర్వాత నీతిగా నిజాయితీగా జీవించడానికి దావీదు తీర్మానం చేసుకున్నాడు. అహంకార దృష్టి గల వారిని, తన పొరుగు వారిని, చాటున దూషించు వారిని నేను సంహరించేదను. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు వ్యర్థమైనటువంటి మాటలు చెప్పుకుంటూ కుటుంబాలలో కలహాలు రేపే వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాటున దూషించేవాళ్ళు, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే వాళ్ళ గురించి, నీవు నీ పొరుగు వారిని చాటున మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటాడు. ఒకవేళ దేవుడు వినడలే, దేవుడికి ఏమి ఇక్కడ చూస్తున్నాడా, లేకపోతే వాళ్ళు మనం చెప్పే వాళ్ళు వినరులే అని నువ్వు ప్రగల్భాలు పలుకుంటూ నువ్వు జీవిస్తే శాపం వచ్చేస్తుంది నీ మీదకి. శాపం, ఆ శాపం జీవితాంతం అనుభవిస్తూనే ఉంటావు. శాపం అంటే ఏంటంటే నీకు అనారోగ్యం వచ్చేస్తుంది, నీ జీవితం మొత్తం కూడా గలిబిలిగా అయిపోతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు మాట్లాడితే లేస్తే దేవుడు ఊరుకోడు. దేవుని బిడ్డలు ఎవరంటే మరలా చెప్తున్నారు, ఎవరైనా సరే దేవుని బిడ్డలే. నీ పొరుగువాడు దేవుని బిడ్డే, నీ పొరుగువాళ్ళు దేవుని బిడ్డలే, నీవు దేవుని బిడ్డవే. వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆపేసి నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడగాలి. దావీదులాగా దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు నీలో ఉన్నటువంటి దానిని క్షమించి నీ మానవ సంబంధమైనటువంటి బలహీనతలను క్షమించి ప్రభువు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ఆయన త్రోసి వేసేవాడు కాదు. మానవ సంబంధమైన బలహీనతలకు లోనైనటువంటి మనుషులందరూ కూడా దేవుని నుంచి దూరం అయిపోవాలని దేవుడు కోరుకోవటం లేదు. వాళ్ళ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మ సంబంధమైన వాటిని తొలగించి
దేవుని యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాళ్ళని బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు క్షమాపణ అడగగలిగితే, క్షమించమని దేవుని సన్నిధికి నువ్వు వచ్చి మొరపెట్టుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నాకేంటిలే అని గర్వంగా అహంకారంతో అదే విధంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. దేవుడు కాపాడతానని వాగ్దానం చేశాడు, రక్షిస్తానని వాగ్దానం చేశాడు, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నమ్మకస్తుగా దేవునికి నమ్మకంగా నీవు ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చి నీవు ఆ దేవుని క్షమాపణ అడిగి నీ తండ్రి దగ్గరికి రావడానికి ఏం అభ్యంతరం లేదు. నీ తండ్రి దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. మన తండ్రి అయినటువంటి దేవుడు త్రోసివేసేవాడు కాదు. త్రోసివేసేవాడైతే ఈ రోజున మనం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు, ఏనాడో మరణించి ఉండేవాళ్ళం. దివిసీమ తుఫాన్ అనేది వచ్చి ఒక దాదాపుగా 25 సంవత్సరాల పైన అవుతుంది. 25 కాదు, 20 సంవత్సరాలు కాదు, క్షమించండి, 1977లో వచ్చిందని చెప్పి అంటున్నారు. ఆ తుఫానులో మొత్తము అర్ధరాత్రి సమయంలో మొత్తము చనిపోయారు. మొత్తం ప్రళయం వచ్చేసింది ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి జీవితంలోనికి ప్రళయం రాకముందే, మన జీవితం గలిబిలి కాకముందే, దుర్దినాలు రాకముందే, యెహోవా వచ్చు దినము రాకముందు, అనగా దేవుడు వచ్చేయాలి, దేవుడు రెండో రాకడ వచ్చేయాలని చెప్పి చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. రెండో రాకడ వస్తే అది భయంకరమైన దినం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. నీవు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుని రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయన చిత్తానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉంటే, నీ ఆలోచన విధానం చొప్పున నువ్వు జీవిస్తూ ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసే వారితో నీవు సహకరిస్తూ ఉంటే, ఆ దినము నీకు భయంకరము. ఆ దినము నిన్ను ముంచివేస్తుంది, నిన్ను కబళించి వేస్తుంది, నిన్ను నీ కుటుంబము మొత్తము సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే అటువంటి రోజులు రాకూడదని కోరుకోవాలి. నీవు నీ పొరుగు వారు అందరూ సంతోషముగా సమాధానముగా నెమ్మదిగా ఉండాలని నీవు కోరుకోవాలి. నీవు దేవుని బిడ్డవైతే అన్న దేవుని మాట విని ఆయన చిత్త ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకుంటే, ఇక్కడ 4-5వ చరణం అంటాడు, అహంకార దృష్టి గల వారిని. అహంకారం మనిషికి ఎంత ఉంటుందంటే, నేనంటే ఏమనుకున్నావు అంటాడు మనిషి, నేనంటే ఎవరు అనుకున్నావు అంటాడు. నీవెవరము ఒక నీటి బుడగవు, నీవెవరము నేనెవరని ఒక నీటి బుడగలమ్మా. ఒక క్షణంలో కనపడి అంతలోనే ఆవిరైపోయేటువంటి నీటి బుడగలాంటి మన జీవితం. సర్వశక్తుడైనటువంటి దేవుని సన్నిధికి వచ్చి ఈ నీటి బుడగ వంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీటి బుడగలాగా నీ జీవితాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. కోవిడ్ కాదు, కోవిడ్ లాంటి దాన్ని తలదన్నటువంటి జబ్బులు వస్తున్నాయి. క్షణాల్లో మనుషులు చనిపోతారు. కోవిడ్ లక్షణాలు కూడా లేవు, ఇంకా కోవిడ్ వచ్చిందని కూడా తెలియదు. యూరోప్ కంట్రీస్లో ఇప్పుడు అది రన్నింగ్ అవుతుంది. యూకే, యూరోప్ కంట్రీస్, విదేశాల్లో క్షణాల్లో చనిపోతున్నారు మనుషులు. గ్యారంటీ లేదు రేపు బ్రతుకుతావు లేదో. ఈ రోజే ప్రభువుని క్షమాపణ అడుగు. ఈ రోజే ప్రభు సన్నిధికి రా. ఈ రోజే దేవుణ్ణి అడుగు. దేవా నన్ను క్షమించు నా తండ్రి, నేను నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను, నన్ను క్షమించు అని అడుగు. దేవుణ్ణి క్షమిస్తాడు దేవుడు. నీ అహంకారము, నీ గర్వము, నీకున్నటువంటి ఆ అహంకార దృష్టి అన్ని కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ భక్తుడు అంటున్నాడు 7వ చరణంలో చూడండి, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులు, భక్తి పరులమని చెప్పుకుంటూ
ఉదాహరణకి మనం ఎవరిని అనుకుంటున్నాం, మనల్ని మనమే విమర్శించుకుంటున్నాం. సంఘానికి వెళుతున్నాం, మేము భక్తి పరులు అని ముసుగులేసుకుని ప్రార్థన చేయటం కాదు. ఆ భక్తి వ్యక్తిత్వాన్ని చూపించాలి. ఆ భక్తి చేసేటువంటి ఆ గుణగణాలని చూపించాలి. ఓర్చుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది. ద్రోహ కార్యాలు జరిగితే ఓర్పు లేనప్పుడు, కోపము మనిషిని ఏం చేస్తుందంటే, సాతాను మనిషిలో ఉన్నటువంటి కోపాన్ని, మనిషిలో ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి అంధత్వాన్ని వాడుకుని తోటి మనిషి మీద తిరగబడేలాగా చేస్తాడు. తోటి మనిషిని హింసించేలాగా చేస్తారు. మాటల ద్వారా, చేతల ద్వారా రకరకాలుగా మనిషిని పాడు చేయడానికి తోటి మనిషి ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు బాగు చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భక్తిహీనతను వదిలివేయాలి. భక్తిహీనత మనిషిని నాశనం చేస్తుంది. భక్తిహీనత మనిషిని నరకానికి తీసుకుని వెళుతుంది. భక్తిహీనత మనిషిని దేవుడి నుంచి, తండ్రి అయిన దేవుడి నుంచి వేరు చేస్తుంది. ఆ భక్తిహీనులందరూ కూడా నా ఎదుట ఉండకూడదు అంటాడు దావీదు. అందుకని చాలా జాగ్రత్తగా గమనించాలి. చివరి దినాల్లో ఉన్నాం. ఏం పట్టుకుపోయేదేం లేదు, ఏం తీసుకుని వెళ్ళేదేం లేదు. చేసినటువంటి పనులు, మనము జీవించిన జీవితం, జీవిత విధానం. ఎవడో ఒక అడుక్కునే అతను చనిపోయాడు బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రములో. ఒక అతను చనిపోయాడు, అడుక్కునే అతను. అతను ₹1 ₹2 తీసుకున్నాడంట, న్యూస్లో చూశారు. అతను చనిపోయినప్పుడు ఆ ఊరిలో, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. సో ఒక అడుక్కునే వ్యక్తి దగ్గరికి అంతమంది వచ్చి వారికి చక్కగా ఏదో కుటుంబ సభ్యుల్లాగా అందరూ కర్మకాండాలు చేశారు. డాక్టర్ మీద ఊరేగించుకుంటూ తీసుకువెళ్ళి. అతను ఒక అడుక్కునేవాడే, కానీ నిజాయితీగా ఉన్నాడు. ఎవడైనా ₹1 కంటే ఎక్కువ ఇచ్చిన తీసుకోడు కదా. ₹1 ₹2 జ్ఞాపకం లేదు సరిగ్గా. ₹2 అడిగేవాడంట. ₹2 ₹1 అది అంత మాత్రమే తీసుకునేవాడు. అందరినీ బాగున్నామని అడిగేవాడు. వెళ్ళటం బాగున్నావా ₹1 లేదా ₹2 అని అడిగేవాడు. అంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా ₹100 ఇచ్చినా కూడా తీసుకునేవాడు కాదు. నాకు చాలు. అంత నిజాయితీగా అడుక్కునే వ్యక్తి పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మీరు బాగుండాలి, మీరు చల్లగా ఉండాలి అని దీవించేవాడు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ పట్టణం కదిలి వచ్చింది. అతడు ఏ కుటుంబ సభ్యుడి కాదు, స్నేహితుడు కాదు, కేవలం అతను నిజాయితీగా జీవించాడు. నలుగురు బాగుండాలని కోరుకున్నాడు. నలుగురిని ఆశీర్వదించేవాడు. అనగా అతనుకున్న జ్ఞానంతో ఒక అడుక్కునేటువంటి వ్యక్తి, ఒక బెచ్చం ఎత్తుకునేవాడి దగ్గరికి, ఒక బెచ్చుకునే వ్యక్తుడు అంత్యక్రియలకు పట్టణం తరలి వచ్చింది. మంచి పేరు సంపాదించుకోవాలి. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని చేసినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా, దేవుడు నిన్ను ఎక్కడి నుంచి లేపాడు అనే సంగతి మర్చిపోకూడదు. దేవుడు నిన్ను నలుగురితో ఏకీభవించి, అనగా వ్యర్థమైన పనులు కాకుండా మంచిగా నలుగురిని ప్రేమించి, నలుగురిని ఆశీర్వదించమని చెప్తున్నాడు. కానీ నలుగురితో రకరకాలుగా జీవించమని చెప్పటం లేదు. మనకు అనవసరమైన వాటి మీద మనం దృష్టి పెడతా ఉంటాం. భక్తి మార్గమున వెళ్ళేటువంటి వాళ్ళు భక్తిహీనతలోనికి వెళితే ఏమవుతుందంటే శాపం వచ్చేస్తుంది. అటువంటి శాపము నుంచి విడిపించబడాలి. నేడే నీవు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 36 చదవండి. 30+6. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు అతడు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు నువ్వు దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మనిషికి ధైర్యము కావాలి.
ఈ దావీదుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దావీదుని చంపాలని చూశారు, రాళ్ళు రూపి చంపాలని చూశారు. ఎందుకంటే దావీదు రాజుగా ఫెయిల్ అయిపోయాడు, దావీదు ఎందుకు పనికిరాడనే ఆలోచన వాళ్ళకు వచ్చేసింది. అయితే దావీదు వాళ్ళని చూసి భయపడలేదు. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి చదవబడినటువంటి కీర్తనకు ఈరోజు వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. పాడినటువంటి పాట, నా కుమారుడు పాట పాడాడు, మీరు విన్నారు. అన్నీ కూడా దేవుని వలన కలిగినవి, అన్నీ కూడా దేవుని వలనే జరిగినవి. అటువంటి దేవునికి స్తోత్రం కలుగునుగా కనపడ్డాడు. ఏది కూడా దేవుడు లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా ఏది జరగలేదు. దేవుని యొక్క కృప మనుషుల మీద నిలకడగా ఉంది. కొంతకాలం ఉండి పోయేది కాదు కృప. అలాగే రక్షణ కూడా, రక్షించబడితే రక్షించబడ్డవే అంతే. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని దేవుడు చెప్పినట్లుగా దేవుడు లేపుతాడు నిన్ను. అయితే నీవు దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ దావీదు యుద్ధంలో ఓడిపోయాడు, ఎక్కడికో యుద్ధానికి వెళ్ళాడు. వచ్చేసరికి దావీదు యొక్క భార్యను సహా మొత్తం అందరినీ కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు కొంతమంది శత్రు దేశం వాళ్ళు. దానిని బట్టి దావీదు చింతపడలేదు, కృంగిపోలేదు. అక్కడ దావీదు వీళ్ళు మాట్లాడినట్లుగా దావీదు మాట్లాడలా, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మనల్ని ధైర్యపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని లేవనెత్తేవాడు మన తండ్రి అయిన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు కించపరచవచ్చు, మనుషులు మనల్ని కింద పడేయాలని చూడవచ్చు, మనుషులు మనల్ని ఆత్మలను బాధపడేలాగా మాటలు మాట్లాడవచ్చు, కానీ మనల్ని లేవనెత్తేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా దావీదుని రాళ్ళు పెట్టి కొట్టాలని చూశారు, కానీ దావీదు భయపడలేదు, దావీదు కృంగిపోలేదు, దావీదు తన జీవితం అయిపోయింది అనుకోలేదు. తనని ధైర్యపరిచే, తనని బలపరిచేటువంటి దేవుని నామమును బట్టి అక్కడ ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమంటున్నాడు దావీదు అక్కడ? But David strengthened himself in the Lord his God. హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఏఫోదు కింద చదువున్న మాటలు, పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని ఎఫోద్ అంటే ఏంటి? దైవజనుడు ధరించేటువంటి ఒక వస్త్రం. దేవుడు ఆ ఎఫోదుని ధరించమని దైవజనుడికి ఆజ్ఞ ఇచ్చాడు. అది అహరోను సమయంలో ఒక ప్రతిష్ఠిత వస్త్రము, అనగా అభిషేకించబడినది అనుకోవచ్చు. అభిషేకించబడినది గొప్పది కాదు, కానీ అభిషేకించినటువంటి ప్రభు గొప్పవాడు. ఈ రోజున వస్త్రాలని, ఆ వస్త్రం అని, ఈ వస్త్రం అని అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు ఈ క్రైస్తవ లోకంలో. వస్త్రాలు అమ్ముకుని అవి గుడ్డలు అమ్ముకోకండి, గుడ్డలు ఇచ్చినటువంటి దేవుడిని నమ్ముకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్డలు ఇచ్చినటువంటి దేవుడిని నమ్ముకోండి, ఎఫోదుని నమ్ముకోండి. ఎఫోదుని ఆ రోజుల్లో, ఎందుకంటే వాక్యం లేదు, దైవజనుడు లేడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దైవజనుడు ధరించినటువంటి ఎఫోద్ అనేటువంటి ఒక దాన్ని తీసుకువచ్చి ప్రార్థించినప్పుడు, చదవమ్మా. నేను ఈ దండును తరిమిన ఎడల వారిని కలుసుకుందని యెహోవా యొద్ద దావీదు విచారణ చేశాడు. ఎక్కడికి విచారణ చేసింది? ఎక్కడ ఏముంది? ఆ ఎఫోదు పెట్టుకుని, ఒక శాంపిల్ గా పెట్టుకుని దేవుణ్ణి అడిగాడు. అంతేగాని ఎఫోదా వస్త్రమా, నువ్వు నన్ను స్వస్థపరచు, నువ్వు నన్ను బాగు చెయ్యి, నువ్వు నాకు విజయం అని చెప్పి వస్త్రాన్ని అడగల. అది దేవుని చేత తయారు చేయబడింది, యాజకుడు ధరించేది. కాబట్టి దాని ద్వారా దేవుడిని నేను చేరుకోగలను ఒక నమ్మకంతో అడిగాడు. జస్ట్ ఎగ్జాంపుల్, అంతేగాని దేవుడు గొప్పవాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు సమాధానం ఇచ్చాడు, నువ్వు వెళ్ళి పట్టుకో వాళ్ళని అన్నాడు. దావీదు విజయాన్ని సాధించి తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ మధ్యలో ఒక వ్యక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. అతడు అయుక్తీయుడు, ఒక బానిస. ఆ బానిసకి ఏం చేశాడంటే, నువ్వు బానిస కదని చెప్పి బానిసని కించపరచలేదు దావీదు. అతనికి భోజనం పెట్టాడు. కిందకి మనం వెళితే ఇంకా చదివితే భోజనం పెట్టి, అయ్యా నువ్వు బాగున్నావా, నువ్వు నీ భోజనం చేయ ముందు తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం అన్నాడు. శత్రువు కూడా భోజనం పెట్టాడు ఐగుప్తీయుడికి. అటువంటి కృప దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. వీడు ఐగుప్తీయుడు, వీడు నా భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళిన వీడు కూడా ఉన్నాడని చెప్పి వాడిని చంపలేదు. వివేకంతో ప్రవర్తించాడు. వివేకము లేనటువంటి సుందర స్త్రీ కానీ పురుషుడు కానీ పంది ముట్టుకున్న బంగారు కమ్మి అంటారు. వివేకం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మురుగుంట్లో పడతారు. వీళ్ళు మురుగుంట అంటే సాతాను మురుగుంటే చూపిస్తుంటాడు వాళ్ళకి, పరిశుద్ధమైన ప్రదేశం చూపించడు. వివేకముగా ప్రవర్తించాడు, తన యొక్క జనులను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనము. యెహెజ్కేలు 30:24. For I will strengthen the arms of the king of the Babylon and put my sword in his hand, and I will break the arms of the Pharaoh, so that he will groan before him with the groanings and wounded man. చదవమ్మా, తెలుగులో చదవండి. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికి ఇచ్చేదను. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినిన వాడై మూలుగుచుండెను. దేవుడు ఫరో అనేటువంటి వాడు గర్వానికి అహంకారానికి ఇది. ఫరో నేనే గొప్ప రాజుని, నాకంటే గొప్ప రాజు ఎవడూ లేడు ఇక్కడ అని గర్విస్తూ ఉన్నప్పుడు ఈ బబులోన్ అనేది చిన్న రాజ్యం. ఆ చిన్న రాజుకి దేవుడు ఒక కత్తినిచ్చి వాడు గర్విస్తూ ఉన్నాడు, ప్రజలను నాశనం చేస్తూ ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. వాడి మీద విజయం సాధించని ఈ బబులోను రాజు కూడా దేవుని నమ్మినవాడు కాకపోయినప్పటికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని దేవుడు చూడలేక ఒక వ్యక్తిని లేపి అతన్ని బలపరిచి, అనగా అతనికి సపోర్ట్ చేసి దేవుడు అతని చేతులకు యుద్ధానికి నేర్పి జ్ఞానముతో ఎలా చేయాలో ఫరోని అసలు ఎవడు గెలవలేడు ఆ రోజులో. కానీ అటువంటి ఫరోని గెలిచేటువంటి కృప బబులోను రాజుకు దేవుడు ఇచ్చాడు. దేవుడు బబులోను రాజుని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బబులోను రాజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సేవకులు ఆ రోజుల్లో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఉండవచ్చు. మీ దేవుణ్ణి ప్రార్థించండి, మీ దేవుణ్ణి అడగండి, నేను ఫరోని జయిస్తానా లేదా అని చెప్పి అడిగి ఉండవచ్చు. గమనించు. అదే యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం కూడా చదవండి. బబులోను రాజు యొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చావుటకై నేను నా ఖడ్గము బబులోను రాజు చేతికి ఇయ్యగా. దేవునికి ఖడ్గం ఇస్తున్నాడు. ఎవరికి ఖడ్గం? మనుషులకు సంబంధమైన ఖడ్గం. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు జ్ఞానాన్ని, తెలివిని ఈ బబులోను రాజుకి ఇచ్చి యుద్ధం ఎలా చేయాలో నేర్పుతూ ఉన్నాడు. The God is not fighting in a physical. The God is behind them. వాళ్ళ వెనకాల దేవుడుండి, ఉదాహరణకి మనం ఒక గేమ్ లో విజయం సాధించాలంటే ఎలా ఆడాలో ముందు తెలియజేయాలి. దానికి ఒక ట్రైనర్ ఉంటాడు. అటువంటి ట్రైన్ ను పొందుకున్న తర్వాత ఆ గేమ్ లో మనం గెలవగలం. అలాగే యుద్ధంలో గెలవడానికి ఒక ధైర్యము, అలాగే జ్ఞానము, వ్యూహము కావాలి. ఈ వ్యూహాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు బబులోను రాజు. అసలు బబులోను రాజు ఫరో రాజ్యం ముందు, సైన్యం ముందు గెలవబడలేడు. అటువంటి
చిన్న దేశానికి దేవుడు తోడుగా ఉండి ఫరోని జయించడానికి దేవుడు బబులోను రాజుని బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఎటువంటి స్థితులు ఎదుర్కొంటే దేవుడు నిన్ను కూడా బలపరచును గాక. అందుకే అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడతాడు. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఇదే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి ప్రభువు నా పక్క నిలిచి ఎందుకు బలపరిచాడు అపోస్తులైన పౌలుని? ప్రభువు నన్ను బలపరిచాడు అని చెప్తున్నాడు. నా బలం అని చెప్పట్లా. ఈ అపోస్తులైనటువంటి పౌలుకి ఎంత జ్ఞానం ఉందంటే, ఎన్ని భాషలు మాట్లాడతాడంటే, ఎన్ని దేశాలలో సభ్యత్వం ఉందంటే, వీటిలన్నిటిని బట్టి గర్వపడట్లేదు అపోస్తులైన పౌలు. యూదుల ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కూడా పఠించినటువంటి వాడు. కానీ నాకు జ్ఞానం ఉందని చెప్పి వెర్రవేగటం లేదు పౌలు. ఏమన్నాడంటే, దేవుడు అన్య జనులకు సువార్తను ప్రకటించడానికి నన్ను బలపరిచాడు అని స్పష్టంగా తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. మనకున్న జ్ఞానం, కొంచెం జ్ఞానం ఉంటే చాలు. నాకు తెలిసి కొంచెం మనకి చదువులోనో లేకపోతే ఇంకా వేరే విధంగానో సమాజంలోనో కొంచెం మనకు పట్టు దొరికిందంటే నాతో లేడని వెర్రవిగే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఈ రాజకీయ నాయకుల్లో కొంతమంది ఉంటారు, ఎగురుతా ఉంటారు, ఎగిరెగిరి కింద పడతారు. దేవుడు హెచ్చించి రాజకీయ నాయకులే కాదు, జనుల్లో కూడా, వ్యాపారస్తుల్లో కూడా, నీ వ్యాపారం కంటే నా వ్యాపారమే బాగుందంటారు. కానీ గర్వపడకూడదు. ఎగిరెగిరి కింద పడతారు, ఎగరకూడదు. నిన్ను దేవుడు హెచ్చించినందుకు ఏం చెప్పాలంటే, దేవుడే నన్ను హెచ్చిస్తున్నాడు, దేవుడే నన్ను బలపరుస్తూ ఉన్నాడు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆ దేవునికి మహిమ కలుగును గాక అని నువ్వు చెప్పగలిగిన రోజున నీ ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకున్న టాలెంట్ బట్టి, లేదా మనకున్నటువంటి, నేను అనుకునేవాడిని, నేను బైబిల్ కాలేజీలో చదివాను, పెద్ద సంఘం కట్టేయాలి, ఆహా పెద్ద పెద్ద జనులతో పెద్ద పెద్ద సంఘాలు కట్టాడు అనుకునేవాడిని. సంఘంలో నేనే ఒక కాపరిగా ఉండాలి అనుకునేవాడిని. దేవుడు నన్ను నోరు మూసుకోరా అన్నాడు. నా జీవితం గురించి చెప్తున్నాను. దేవుడు నోరు మూసుకో, నేను నీకు ఆధారము కానీ సంఘము నీకు ఆధారం కాదు. సంఘాన్ని కట్టే కృప నీకు ఇస్తాను కానీ దాంట్లో నీవు ఉండమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఎలా బ్రతకాలి తెలియదు. అంటే సంఘం మీద ఆధారపడి బ్రతకాలా, కానుకలు ఇచ్చే వాళ్ళతో బ్రతకాలా, ఎలా బ్రతకాలని నేను పోషిస్తానని అన్నాడు దేవుడు. పోషిస్తున్నాడు 20 సంవత్సరాలుగా. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆధారం, దేవుడు మన బలము, దేవుడు మన ధైర్యము అని నువ్వు నమ్మి దేవుని మీద ఆధారపడితే ఆకాశ పక్షులను పోషించినట్లుగా దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము ఆధారం కాదు, లేదా మనుషుల ఆధారం కాదు, ఆ సంఘాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆధారం. దేవుడు ఎప్పుడు ఎలా పోషిస్తాడో అద్భుతంగా పోషిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, మనుషులను ఏలగలిగినటువంటి రాజ్యాధికారాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అది తెలుసుకుని నువ్వు నడుచుకోవాలి. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు, నేను రోమియుడిని అంటాడు, నేను గ్రీకేయుడిని అంటాడు, నేను గ్రీకు వాడిని అంటాడు. గ్రీకుల దగ్గర జ్ఞానం ఉంది, రోమియుల దగ్గర అధికారం ఉంది, యూదుల దగ్గర దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. ఇన్ని సంపాదించుకున్నా కూడా ఏమంటాడంటే, నన్ను బలపరచు, నేను సమస్తమును చేయగలను. ఎంత హంబుల్గా ఉన్నట్టు. ఎందుకు మనుషులు ఎగిరెగిరి పడుతున్నారు ఈ రోజున అర్థం కావటం లేదు. ఎందుకు మనుషులు కొంచెం ఉండగానే దేవుడు ఇచ్చిన దాన్ని మర్చిపోయి దేవుడెవడనేవాడు తయారయ్యారు. దేవుడెవడ ఎవడు తెలుసు? నాది, నా ఆస్తి, నా బిల్డింగు, నా కారులు, నా బంగళాలు, నా పొలము నేను సంపాదించాను అని ఎగిరిగిరి పడుతున్నారు. 5 నిమిషాల్లో, క్షణాల్లో నాశనం అయిపోతావు. దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా నువ్వు ప్రేమిస్తే,
దేవుని కంటే ఎక్కువగా దేనినైనా కూడా నువ్వు అనుకుని ఇది నాది అని అనుకున్నావా, అది నీది కాకుండా పోతుంది. ఇది నాది కాదు, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు, ఇది దేవుని వలన కలిగినది, దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా నువ్వు చెప్పగలిగితే నువ్వు శాశ్వతంగా ఆశీర్వదించబడతావు. నీ తరతరములు, నీ కుటుంబం, నీ బిడ్డలు అందరూ ఆశీర్వదించబడతారు. ఎందుకంటే ఏది మనది కాదు. ఈ లోకంలో మనము పంపబడిన వారము దేవుని చేత. ఈ లోకంలో ఒక ట్రైల్లో ఉన్నాం మనం. ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టే దేవుడు అక్కడ మనకి ఏర్పరుస్తాడు. అపోస్తులైన పౌలు మహాజ్ఞాని, అన్నీ తెలిసినటువంటి వాడు, సన్నిహిత సభలో సభ్యుడు. అటువంటి జ్ఞాని అయిన అపోస్తులుడు అంటున్నాడు, ఐఎమ్ నథింగ్, దేవుడే నన్ను బలపరుస్తున్నాడు అంటున్నాడు. అంతకుముందు అజ్ఞానంలో ఉండి అందరిని కొట్టేవాడు, క్రైస్తవులు హింసించేవాడు, చంపేవాడు, తిట్టేవాడు, రకరకాలుగా దూషించేవాడు. అందుకని పూర్వము దోషకరులను దూషించేవాడిని, హానికరుడైన నన్ను ప్రభువు నన్ను రక్షించాడంటాడు అపోస్తులైన పౌలు. గమనించండి, మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి తీర్మానం చేసుకుంటే ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. దావీదు కీర్తన 138వ కీర్తన 3వ చరణం చూడండి ఒకసారి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ధైర్యం కోల్పోయినటువంటి జీవితాలు, ఇంగ్లీష్లో చక్కగా ఫెయిత్ అండ్ స్ట్రెంగ్త్, ఎంకరేజ్మెంట్, ఇంకా పీస్ అండ్ స్ట్రెంగ్త్. ఎలాంటి ఎన్ని ఇస్తున్నాడు చూడండి. ఫెయిత్, విశ్వాసం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, మన ఆత్మకు బలం ఇస్తున్నాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, అంటే ప్రోత్సాహపరచడం దేవుడు లేపుతున్నాడు ఉన్నతమైనటువంటి స్థలంలోనికి. అండ్ స్టేయింగ్ స్ట్రాంగ్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్, భయంకరమైనటువంటి స్థితులు ఎదురైనప్పుడు, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని బలపరిచేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ చుట్టూ ఉన్నవాడు నిన్ను డిస్కరేజ్ చేయొచ్చు, నీ పని అయిపోయింది అనొచ్చు. యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు చుట్టూ చేరి యోబుని దూషిస్తూ ఉన్నారు. నీవు అయిపోయావు కానీ నీ పరిస్థితి అంతా కూడా అయిపోయింది అన్నప్పుడు దేవుడు నన్ను బలపరుస్తానని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. అంటే ఆన్ ద డే, నేను మొర్రపెట్టు దినమున నీవు నా మొరను ఆలకిస్తావు. దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. అంతే. మనుషులు ఆలకించిన, నీ చిరుగు పొరుగు వారు ఆలకించకపోయినా దేవుడు నీ మొరను ఆలకించి నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో నువ్వు సత్సంబంధం కలిగి ఉంటే, అనగా ఆయన సన్నిధిలో నువ్వు ఆయనకు మొరపెట్టి ఆయన్ని వదిలిపెట్టకుండా, తండ్రి అయినటువంటి దేవుడిని వదిలిపెట్టకుండా, నీ బిడ్డలను నువ్వు ఎలా వదిలిపెట్టవు అలాగే నీ తండ్రి అయిన దేవుడిని అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో గడిపితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఎంకరేజ్ చేస్తాడు. దావీదు చేసినటువంటి ప్రార్థనకు సమాధానము దొరికిందా లేదా? విన్నాడా లేదా? దేవుని ప్రేమ విన్నాడు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 22:40. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 40వ వచనం. హల్లెలూయా. చూడండి. For you have girded me with the strength in battle, you have subdued under me those who rose up against me. చదవండి అన్న మాట. యుద్ధమునకు బలము నీవు ధరింపజేయుదువు, మా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు. చూడండి, ఎవరైతే లేస్తారో వాళ్ళని అణచేసేవాడు దేవుడే. మనం ఎవరితో మాట్లాడక్కర్లేదు, మనం దేవునితో మాట్లాడితే చాలు. దేవుడే దానికి సమాధానం చెప్తాడు. యుద్ధం నేర్పేవాడైన యుద్ధం ఎలా చేయాలో తెలిసి, ఫిజికల్ యుద్ధం కాదు ఇక్కడ, ద స్పిరిచువల్ పార్ట్, ఆత్మ సంబంధమైన యుద్ధం.
స్పిరిచువల్ బాటిల్, సో మెనీ అటాక్స్ ఇన్ లైఫ్. అనేకమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు దాన్ని అణచివేసి శాంతిగా చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. సమయం అదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తనల గ్రంథం 80వ కీర్తన 17వ చరణం మనం చూస్తే, లెట్ యువర్ హ్యాండ్, కీర్తనల గ్రంథము 80వ కీర్తన 17వ చరణం. నీ కుడి చేయి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలమున ఉండునుగాక. హల్లెలూయా. దావీదు మరలా చెప్తున్నాను, ఎప్పుడు కూడా మహారాజునని, నాకు యుద్ధం తెలుసని, నేను ఒంటి చేత్తో సింహాలు చంపానని, ఖాళీ శక్తితోటి లేదా ఎలుగుబంటిని చంపానని ఎప్పుడూ గర్వపడదు. దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండుగాక, నీ బలము నాకు ధరింపజేస్తావు, నీ జ్ఞానముతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీవే నా దేవుడవు, నా బలాతిశయము నీవే అంటాడు దావీదు. కాబట్టి నీకున్నటువంటి జ్ఞానముతోనో, నీకున్నటువంటి మిడిమిడి జ్ఞానము తెలివితేటలతోనో ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేసుకో భక్తుల జీవితాలు. అపోస్తులైన పౌలు జ్ఞాని, దావీదు మహారాజు, ప్రవక్త, అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఏమన్నాడంటే, నీ జ్ఞానం నాకు కావాలి అనుకున్నాడు. ఆయన జ్ఞానంతో మీరు నింపబడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆయనకి సమయం ఇవ్వండి, ఆయనకి అవకాశం ఇవ్వండి, ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటే చెప్పండి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీవే నాకు సర్వం, నీవే నా బలము. దేవుని దావీదు నీవే నా కొండ, నా కోట, నేను ఈ సన్నిధిలో ఉంటాను అంటాడు. నా బలం అన్నాడు, నా కోటలు ఉన్నాయి, నాకు సైన్యం ఉంది, నాకు బలగం ఉంది, నేను రాజులని చెప్పి దావీదు మాట్లాడడం లేదు. ఆలోచన చేయండి. దేవుడిని ఆధారంగా చేసుకుంటున్నాడు. మరి నీవు ఎవరిని ఆధారంగా చేసుకున్నావో నాకైతే తెలియదు. దేవుడిని ఆధారం చేసుకో. దేవుడు ఆధారంగా ఉండాలి. దేవుడు ప్రధానమైనటువంటి స్థలముగా మీ జీవితాల్లో ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, ఈ లోకములో నీకు ఏదైనా అసాధ్యం అనుకుంటే దాన్ని సుసాధ్యం చేస్తాడు దేవుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. ఇఫ్ యు బిలీవ్ షల్ యు రిసీవ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రివైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. మా బలాతిశయము మీరే, మమ్మల్ని బలపరిచేవారు మీరే, మాకు సహాయం చేసేటువంటి దేవుడు మీరు. మీ కృపా కరికరమును, శాంతి సమాధానమును, నెమ్మదిని మాకు అనుగ్రహించి కృపలో బలపరిచి మీ సన్నిధిలో ప్రభు ఈ విధంగా మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం. సహాయం చేయండి, బలపరచండి. పరిశుద్ధమైన మీ సన్నిధిలో ప్రభు మేము సమాధానకరంగా ఉన్నట్లుగా మా జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి నామ పేరట స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము సన్నిధి మనకును, ఆయన ప్రేమించు ప్రతి వారికి, ఈ గ్రామానికి, చుట్టుపక్కల నివసించే వారి కుటుంబాలకు, ఈ ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి వారందరికీ, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న వారందరికీ సహాయము కలుగునుగాక, బలము కలుగునుగాక, ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణమైన స్వస్థ, అపవాదికి అనంత నాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆన్లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గాడ్ బ్లెస్ యూ.